ఓం శ్రీమాత్రే నమః. నిజమైన భక్తులు ఎవరి వాక్కు సత్యంతో కూడి ఉంటుందో, ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో, ఎవరి మనసు నిరంతరం భగవన్నామ స్మరణలో లీనమై ఉంటుందో, ఎవరి కర్మపాశాలు స్వార్థరహితమై పరోపకార నిమిత్తం జరపబడుచున్నవో అట్టివారు భగవంతుడికి అత్యంత ప్రియమైన వారు. ఇట్టి వారిని కలి ఏమీ చేయజాలడు. క్రూర మృగాలు సైతం వీరి చెంత శాంతియుతంగా జీవించగలవు. నాస్తికత, హింస, క్రూరత్వం, దుర్వ్యసనాలు ఇత్యాది దుశ్చర్యలతో నిండిపోయి ఉన్న నేటి ప్రపంచం సుభిక్షంగా, సురక్షితంగా, శాంతియుతంగా ఉందంటే కారణం ఈ నిజమైన భక్తులే. 1000 మంది తండ్రుల కన్నా తల్లి గొప్పది. 1000 మంది తల్లుల కన్నా గురువు గొప్పవాడు. 1000 మంది గురువుల కన్నా ఆచార్యుడు గొప్పవాడు. 1000 మంది ఆచార్యుల కన్నా భగవంతుడు గొప్పవాడు. భగవంతుడి కంటే గొప్పవాడు భక్తుడు. భక్తుని కంటే గొప్పది ఈ సృష్టిలో ఏదీ లేనే లేదు. మనం భక్తుని స్థాయికి చేరుకోవాలంటే స్వార్థం వీడి పరోపకార నిమిత్తం మన శరీరాన్ని, మన జీవితాన్ని త్యాగం చేయాలి. కఠినాతి కఠినమైన పరిస్థితులలో కూడా భగవంతుణ్ణి విడవక, మరవక, విశ్వసిస్తూ, స్మరిస్తూ ఉండాలి. ఏనాడైతే మనం భగవంతుని కోసం కాకుండా భగవంతుడే మన కోసం వెతుక్కుంటూ వస్తాడో ఆనాడే మనం నిజమైన భక్తులము అవుతాము. ఇట్టి నిజ భక్తి అనుభవం ద్వారా అవగాహన అవుతుందే తప్ప అన్యం కాదని గ్రహించాలి. అచంచలమైన భక్తి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం, నిరంతరమైన ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పథంలో నడిపిస్తాయి. మనల్ని నిజమైన భక్తులను చేస్తాయి. జై శ్రీరామ్.